నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలన్న మనోహర్ రెడ్డి నిడదవోలులో ఉమ్మడి అభ్యర్థి దుర్గేష్ క్యాంపెయిన్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగిన సబితా ఇంద్రారెడ్డి మేనిఫెస్టోలో ఒక్కటి నెరవేర్చలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మోసం చేసిందన్న మల్లన్న సాగర్ నిర్వాసితులు ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి వస్తే తరిమేస్తామన్న బాధితులు కామారెడ్డి రైతు దీక్షలో మాట తడబడిన గంప గోవర్ధన్ సీఎం రేవంత్ రెడ్డి బదులు కేసీఆర్ అన్న మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా పులివెందులలోని పెద్ద కొండప్ప కాలనీ దొరకనగర్లలో వైసీపీ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిమ్మా లోక్సభ అభ్యర్థి స్థానికుడా కాదా ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేస్తాడా లేదా అన్నది ప్రమాణికమని ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరులో క్యాంప్ ఆఫీసును నిర్మించామని త్వరలోనే సొంత ఇంటి నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే సందర్శించారని వెళ్లిన ప్రతి చోట టీడీపీ పట్ల తన పట్ల ప్రజలు అభిమానం చూపించారని అన్నారు. అయితే ప్రధాన సమస్య పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా పనిచేస్తానని ఏలూరును స్మార్ట్ సిటీగా మారుస్తామని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చెప్పారు. నాకేం కొత్త ఏం కాదు, నేను ముందు ఇక్కడ రెగ్యులర్గా వస్తాను. నేను అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ప్రతి పార్లమెంట్ ప్రతి కాన్స్టిట్యున్సీ వెళ్తున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దాన్ని ఘన స్వాగతంతో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అభిమానం ఎంతో బాగుంది. ఇవాళ ఈ రకంగా చూస్తుంటే మనము టీడీపీ పార్టీ హై మెజారిటీగా గెలిచిపోతుందని అనిపిస్తుంది. అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఒకటి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలి. అలాగే మన ఏలూరుకి స్మార్ట్ సిటీ తీసుకొని రావాలి. స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావాలి. అలాగే రైళ్ళు ఏది వందే భారత్ రైలు ఉంది అది ఇక్కడ స్టాప్ ఓవర్ పెట్టాలి. ఈ ప్రాంతం నాకు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పేదలకు పక్కా ఇల్లు, పెన్షన్లు, శాశ్వత భూ హక్కు లాంటి కేంద్ర పథకాలకు సీఎం జగన్ పేర్లు మార్చి ప్రచారం చేసుకున్నారని బీజేపీ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ ఆరోపించారు. అయితే వచ్చే ఎన్నికల్లో 375 నుంచి 400 స్థానాలలో బీజేపీ విజయం సాధించే దిశగా ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా లక్ష్యంగా పెట్టుకున్నారని రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. The foundation day of the Bharatiya Janata Party, 45th foundation day of the largest political party of the world in terms of member, and the country's largest political party, Bharatiya Janata Party. So I congratulate to crores and crores of the Karyakarta of the Bharatiya Janata Party on this foundation day. With a full majority, there is a center.
Our Karkarta across the country, they work day and night for the mission, for the welfare of the society and for the national integrity. They work day and night with one mission, एक राष्ट्र श्रेष्ठ राष्ट्र। इसके लिए ऐसे करोड़ों कार्यकर्ताओं को मैं शुभकामना देता हूँ, बधाई देता हूँ। और आंध्र प्रदेश के कोने कोने में जो कार्यकर्ता है, I congratulate to all the कार्यकर्तास across the state on the auspicious day of the Bharatiya Janata Party Foundation Day. 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరానికి ఈరోజు అయింది. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుదల అయింది అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 1980లో మొదలైతే భారతీయ జనతా పార్టీ 1984లో మొట్టమొదటి ఎలక్షన్ పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ సింబల్ పైన, కమలం సింబల్ పైన. 541 పార్లమెంట్ సభ్యులుంటే 229 పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వారు గెలిచిండే స్థానాలు కేవలం 2 స్థానాలు గెలిచారు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ. రెండవది గుజరాత్లో గెలిచారు. మనకంతుల మన నిడదవోలు అనే నినాదంతో జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అయితే గ్లాజుగాస్ గుర్తుపై తనకు కమలం గుర్తుపై ఓటు వేసి లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని దుర్గేష్ అభ్యర్థించారు. వెనుకబడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు అందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అయితే వైసీపీ అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. కుందుర్పిలో అమిలినేని రోడ్ షో నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని అమిలినేని అభ్యర్థించారు. టీడీపీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2000 పెన్షన్, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా ఉందని తెలిపారు. పెన్షన్లను ప్రభుత్వ అధికారులే పంచాలని ఈసీ నిర్ణయం తీసుకున్నందున పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేక టీడీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2000 చేశారు పెన్షన్ని. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 ఏళ్లలో పెంచింది వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4000 రూపాయల పెన్షన్ అందరికీ ఇంటికి తీసుకొచ్చిస్తారు.
వాలంటీర్ల వ్యవస్థ పట్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ చులకనగా మాట్లాడారని మాజీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ కి వాలంటీర్లు సేవలపై ఫిర్యాదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు ఇబ్బంది పడే విధంగా కుట్ర చేశారని విమర్శించారు. వాలంటీర్లు మహిళలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని అవమానించారని, కానీ వాలంటీర్లలో 70% మహిళలే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల సేవలు కొనసాగిస్తున్నామని మాట్లాడుతున్నారని చెప్పారు. 2-3 విషయాలు మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కొన్ని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఇచ్చి ప్రజల ముందుకు వచ్చి ఆయన సంతకం పెట్టి వీటన్నిటిని అమలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడేటప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కొన్ని విషయాలని ప్రస్తావిస్తా ఉన్నారు. 2014 ఎన్నికలప్పుడు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఆ ముగ్గురు కూటమిగా ఉండగా చాలా హామీలు, వాటి జోలికి పక్కన పెడితే అసలు ప్రజలకి నేరుగా మేము ఇది చేస్తామని చెప్పిన ఒక్క హామీ కూడా అమలు అవ్వకుండా, ఆ రోజు ఇచ్చిన సంతకానికి విలువ లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త సంతకాలు, కొత్త గ్యారంటీలు, కొత్త వారంటీలు చంద్రబాబు నాయుడు ఇస్తూ తిరుగుతా ఉన్నారు. అదేంటని ఎవరన్నా అడిగితే ఏమైపోయినాయి, ఏ గాల్లో కొట్టుపోయినాయి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటే వద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా? ఈ విషయాలు సూటిగా కనీసం ఇప్పటికైనా చెబితే మీరిచ్చే హామీలేంటో, మీరిచ్చే గ్యారంటీలేంటో, వారంటీలేంటో అర్థం. కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన కరువు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశము నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రైతులకు మద్దతుగా ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో సబితా మాట్లాడారు. అయితే లోక్సభ ఎన్నికలలో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రైతులు, ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్తుందని కాళ యాదవ్ ఆరోపించారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అంటే ముందు లిస్ట్ పంపించమన్నాడు. లిస్ట్ పంపిస్తే 24 గంటలలో రిలీజ్ చేస్తాడు. 24 గంటలలో కాదు, 4 గంటలలో లిస్ట్ పంపించారు. మా పార్టీ నుండి 4 గంటలలో ముఖ్యమంత్రి గారికి లిస్ట్ పంపించారు. మరి ఇప్పటివరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. అదే కాకుండా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని, పంటలన్నీ ఎండిపోయినాయి. ఎక్కడ పోతే అక్కడ పంటలన్నీ ఎండిపోయి ఎడారులాగా పొలాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ రైతు పెట్టుబడి కావాలన్నా, పంట నష్టం కావాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రాజెక్టులలో నీళ్లు వదలక, ఏ టైంలో వదిలితే రైతుకు మేలు జరుగుతుందో కూడా అర్థం కాక, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నీళ్లు వదలనందుకు పంటలన్నీ ఎండిపోయినాయి. కేసీఆర్ గారు పోయిన నెక్స్ట్ డేనే ప్రాజెక్టులలో కాలువలలో నీళ్లు వదులుతున్నారు. అందుకే ప్రతిసారి చెప్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ముందు ప్రాజెక్టుల గేట్లు తెరవండి, నీళ్లు వదలండి, మీ పార్టీ గేట్లు కాదని చెప్తున్నాం. కానీ ఆయనకు ఎంతసేపు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతలేరు, పిసిసి ప్రెసిడెంట్ గానే పనిచేస్తా ఉన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వం. ఆసరా పింఛన్లు మరి 2000 నుంచి 4000 పెంచుతామని చెప్పారు. ఇంతవరకు పెంచలే. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కళ్యాణ లక్ష్మి, మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తులం బంగారం కాదు, ఇంతవరకు ఏం లేవు. కాబట్టి గ్రామాల్లో పోయి గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవాలి. గ్రామాల్లో నీటికి కటకట ఉంది. మరి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. రైతులు, పేద ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల రైతులందరూ కూడా వ్యతిరేకంగా, ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మరి ఈ యొక్క ధర్నా రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా భాగస్వామ్యమై ఈ సీఎం రేవంత్ క్రికెట్నే కాకుండా రైతుల గురించి కూడా పట్టించుకోవాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్లపల్లిలో పాత బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో పాల్గొని ఆయన రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ హయాంలో కలకలలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెలవెలబోతున్నాయని చెప్పారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గత 4 నెలల్లో ఇప్పుడే ఎవరో వెనకాల స్లోగన్ ఇచ్చినారు. మా వెనకాల ఏమో స్లోగన్ ఇచ్చినారు, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని. నిజంగా 4 నెలల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్లోగన్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన స్లోగనే ఇప్పుడే మళ్ళీ స్లోగన్ వినబడతా ఉంది, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గత 4 నెలల్లో రైతులను దోపిడీ చేసినారు తప్ప
ఒక్క పని రైతుల కోసం చేయలేదు. మీరే రాగానే డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. కనీసం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోగా ఆ రైతుల గోసని వాళ్ళకి కక్షగట్టి రైతులని సావగొడుతున్న ప్రభుత్వం ఇది. గత 4 నెలల్లో ఇప్పుడే ఎవరో వెనకాల స్లోగన్ ఇచ్చినారు మా వెనకాల. రైతులకు వచ్చిన కరువు కాలంతో వచ్చింది కాదని కాంగ్రెస్ తెచ్చిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వికారాబాద్లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక నినాదాలు అవలంబిస్తుందని విమర్శలు గుప్పించారు. సాగునీరు ఇవ్వకుండా రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. అయితే తక్షణమే ఎండిన పంటలకు ఎకరానికి 25,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్లో ఏం చెప్పాలి, 2 లక్షల రైతులకు జాగలు ఎట్లు ఇవ్వాలి, పైసలు ఎట్లు ఇవ్వాలి అవుతున్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏం చెప్పుకొని మీరు యువకులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు, బీసీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు, ఉద్యోగస్తులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు, మహిళలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు. ఇట్లా 420 హామీలన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. మరి మీరు గుర్తున్నాయో మర్చిపోయినో తెలియదు, కానీ మాకు కూడా చాలా గుర్తున్నాయి. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా ఒక్కొక్క వర్గం నుంచి ఇప్పుడు ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి వాగ్దానాల మీద నిలదీసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాము. రాబోయేటటువంటి రోజుల లోపల అన్ని వర్గాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మన వాళ్ళు చాలా చెప్పిండ్రు, మీరు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం గతంలో ఏ పార్టీ కూడా చేయలేదని సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి తమకు నమ్మించి భూములు లాక్కున్నారని వారు వాపోయారు. అయితే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు, కోడిగుడ్లతో కొట్టి తరిమిస్తామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. జలాశయం పేరుతో 14 గ్రామాల్లో వచ్చి పొలాలు లాక్కొని తమను రోడ్డు పాలు చేశారని నిర్వాసితులు వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు రావాల్సిన ప్యాకేజీలు ఇప్పించాలని వారు కోరారు. హరీష్ రావు, కేసీఆర్, దాని కింద ఉన్న బ్రోకర్లు కొంతమంది మల్లన్న సాగర్ అని తెచ్చి, ఆ మల్లన్న సాగర్ అని మాకు తెలియదు, మమ్మల్ని బ్రోకర్తనం చేసి మధ్యలో మా భూములని గుంజుకొని, మా భూముల మీద రియల్ ఎస్టేట్ చేసి అనవసరంగా మా భూములు గుంజుకున్నారు. 3 పంటల పండే భూమిని తీసుకొచ్చి ఇలా మాకు బ్రోకర్ లాగా రోడ్డు మీద పడేసి, ఇలానేమో గడికోసారి మా బిడ్డ మాకు ఓటేరి మీ కడుపులో పెట్టుకుంటాను చూస్తాను మాట్లాడాడు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న చితుక మంచి చెడ్డ చిన్న వాళ్ళకు అందరికీ బాయిలు ఇచ్చింది, బోర్లు ఇచ్చింది, ఇల్లు కట్టించింది. ప్రతి ఒక్క మనిషి ఊళ్ళలో కూడా వాళ్ళ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లే ఉన్నాయి తప్ప ఈయన గవర్నమెంట్లో ఒక్క పేదను కూడా ఇల్లు రాలే. ఇదివరకు దాకా ఒక్క పేదని ఇల్లు రాలే. ఒకవేళ ఉన్నోనికి కూడా 4 ఎకరాలు ఉన్నోనికి గుంజుకొని తప్ప మొత్తం ఎల్లదెంగింది తప్ప, కానీ ఇదివరకు న్యాయం చేయలే. ఇదివరకు దాకా న్యాయం చేయలే. హరీష్ రావు చెప్తాడు, అన్ని డబ్బాలు కొట్టుకుంటా చెప్పుకుంటాడు. హరీష్ రావు చెప్తాడు మేము ఇది చేసినాము అది చేసినాము అని చెప్పి అన్ని పచ్చి బూతులు, పచ్చి మోసగాడు. ఆయనంతా మోసగాడు ఈ జగదంలో లేడు. మా పాపమ్మ మా ఉసురు వీళ్ళకి తప్పక తగులుతుంది, వీళ్ళ పిల్లలు తగులుతుంది, వీళ్ళు అన్యాయంగా నాశనం అయిపోతారు. మమ్మల్ని ఖరాబ్ చేశారు, కానీ మా ఉసురు మాత్రం వాళ్ళకి తప్పక ఊపోదు. వాళ్ళకు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? 9 సంవత్సరాలు కరెంట్ ఉంటుంది రాష్ట్రంలో. 9 సంవత్సరాలు కరెంటు పోతే వార్త అనే రాష్ట్రంలో కరెంటు మోటార్లు కాలలేదు, రైతులు మంచిగున్నారు, కరెంటు పోలేదు, ఎక్కడ కూడా ఇన్వర్టర్లు పెట్టుకోలేదు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు. మరి 100 రోజులలోనే వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది అంటే వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ దృష్టి లేకపోవడం తప్పితే కరెంటు లేకపోవడం కాదు. ఇది ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంత అతి తక్కువ సమయంలోనే మాకు ఇబ్బందులు అయితే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న పరిస్థితి లోపల మరి మాకు మళ్ళీ ప్రజలు మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే మార్గం లేకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ మన రైతాంగం ఉన్నది, మన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
దేశ ప్రగతిలో నరేంద్ర మోదీ తనదైన ముద్ర వేశారని బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఎస్ కుమార్ అభివర్ణించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీని బలోపేతం చేయడం కోసం బూత్ లెవెల్ కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అయితే బీజేపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానించినట్లు కుమార్ చెప్పారు. దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మోదీని మళ్లీ ప్రధానిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్వహించి 45 సంవత్సరాలు అవుతుంది. ఏప్రిల్ 6న ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం, ఒకసారి ఈ పార్టీ కోసము త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవడం, ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చర్చించుకోవడం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త నడుచుకుంటామని శపథం చేయడం, ఇది మాకు పార్టీ పెద్దలు చెప్పిన ఆదేశాలు. వాటిలో భాగంగానే ఈరోజు బూత్ స్థాయిలో ఎక్కడైతే పోలింగ్ బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పోలింగ్ బూత్ సభ్యులతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని, తద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లకు పైగా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో 370 నుండి 400 పైచిలుకు సీట్లు సాధిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారామె. 2 సీట్లతో మొదలై నేడు దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగిన పార్టీ కేవలం బీజేపీ అన్నారు విజయలక్ష్మి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద ఘనంగా జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇస్ బార్ గెయిన్లు అయింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈరోజు చాలా పటిష్టమైన ప్రధానమంత్రులను ఇవ్వడం కానివ్వండి, దేశాన్ని పటిష్టంగా ఉంచే ఘనత భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అది కేవలం మా కార్యకర్తల బలం, వాళ్ళకున్న డెడికేషన్, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ పనితీరు. ఇట్లాగే ప్రతి ఒక్క కార్యకర్త ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాము అని మేమందరం భావిస్తూ మరోసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మేము అనుకున్నట్టుగా 370 సీట్లు కేవలం బీజేపీ, ఎన్డీఏ పక్షాన 400 పైచిలుకు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దీక్షలో పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 నష్టపరిహారం, క్వింటల్కు 500 బోనస్ వెంటనే ప్రకటించాలనే డిమాండ్తో ఆయన దీక్ష చేపట్టారు. అయితే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అనడానికి బదులుగా గోవర్ధన్ తడబడి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అని గోవర్ధన్ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇబ్బంది పడి మొత్తం ఒక ఇత్తు కూడా మిగలకుండా రాలిపోవడం జరిగింది, పంట నష్టం జరిగింది. ఆ రైతుకు వెంటనే నష్టపరిహారంగా ఎకరానికి 25,000 బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కనీసం రైతుకు ఒక 25,000 ఎకరానికి ఇస్తే కొంచెం కుదుట పడతాడు, కొంచెం పెట్టినటువంటి ఏదైతే పెట్టుబడిని అందులో సగమైనా మిగుల్చుకొని కొంచెం ధైర్యం వస్తుంది రైతుకు అనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేపడతా ఉన్నాం. మా అందరి డిమాండ్ ఒకటే, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఇచ్చినటువంటి మాటను వెంటనే అమలు చేయాలి. ఈ సీజన్లోనే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ పోలీసులు. గోదావరిఖనిలో లయన్స్ లియో క్లబ్, ఆశా ఫౌండేషన్ సంయుక్తంగా ట్రాఫిక్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులుగా
వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవింగ్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. రాంగ్ రూట్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ ఓవర్టేక్ చేయరాదని తెలిపారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తమ కోసం ఇంటి వద్ద కుటుంబం ఎదురుచూస్తుందనే అవగాహనతో సేఫ్ డ్రైవింగ్ చేయాలన్నారు. విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం వీళ్ళందరి సహాయ సహకారాలతో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ గుమిగూడి ఈ రోడ్డు మీద యూజర్స్కు రోడ్డుకు సంబంధించినటువంటి వైలేషన్ చేయొద్దని, ఏ వైలేషన్స్ అంటే ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపాలా, కార్లో ప్రయాణించినట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, ట్రైల్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ఇండియాలో జరుగుతున్నాయి. 435,000 రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యువత ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కనుక అత్యంత ఎక్కువ మరణాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లోనే అవుతున్నాయి యువతలో. కాబట్టి ఇండియాలో కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇండియా ర్యాంకింగ్ ఫస్ట్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. కాబట్టి ఈ లయన్స్ క్లబ్, రామగుండం, హర్ష ఫౌండేషన్, ట్రాఫిక్ పోలీస్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.